మూసీ సుందరీకరణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు. బట్ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రజల నుంచి చాలా తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. ఎక్కడికక్కడ మేము ప్రజలైతే మాకు డబుల్ బెడ్రూమ్లో వద్దు, మేము మా ఇళ్లలోనే మా జాగాలోనే మేము ఉంటామని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది హైడ్రా బాధితులు, మూసీ బాధితులు ఇప్పుడే తెలంగాణ భవన్ చేరుకున్నారు. ఇటీవలనే కేటీఆర్ చెప్పారు, హైడ్రాకు సంబంధించి లేదా మూసీకి సంబంధించి కానీ ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళకు మా లీగల్ టీమ్ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఇటీవల కేటీఆర్ ప్రకటించడంతో కొందరు బడంగ్పేట నుంచి వెళ్ళి, కొందరు రాజేంద్ర నగర్, ఇట్లా హైదరాబాద్ నుంచి వేరియస్ ప్లేసెస్ నుంచి అయితే తెలంగాణ భవన్ చేరుకున్నారు. ఇప్పుడే ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి మాట్లాడడం జరిగింది. కొద్దిసేపట్లో హరీష్ రావు కూడా వస్తున్నారు. చూద్దాం బాధితులు ఏమంటున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము గండిపేట మండలం నుంచి వచ్చినామండి. మూసీ బ్యూటిఫికేషన్ అనే ప్రాజెక్టులో బాధితులం మేము. మా ఏమీ ఇల్లీగల్ కాదు. టీవీలో ప్రతిసారి వచ్చి అక్రమార్కులు ఏందండి? సో ఏం చెప్తున్నారు మీరు మీడియా? మీరు అక్కడ ఫస్ట్ నిజం తెలుసుకోండి. మేము అక్కడ గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని, లోన్ పర్మిషన్ తీసుకొని, లోన్ తీసుకొని మీడియా అంటలేదు మేడం, హైడ్రా అంటుంది, అందుకే కూల్చడానికి వస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడి తెలుసుకోండి. ఆ మీడియా కూడా బాధితుల దగ్గరికి వెళ్ళి మీరు అక్రమార్కులు కాదు, నిజం బాధితులు ఎవరో తెలుసుకోండి, అక్కడ నిజం తెలుసుకోండి. మేము అక్రమార్కులు ఎప్పటికీ కాదు, అది అసలు కానే కాదు. మేము లోన్ తీసుకున్నామండి. లోన్ ఇచ్చే ఆఫీసర్స్ మొత్తం చెక్ చేసుకుంటారు కదా, లీగల్గా అన్ని ప్రొసీడింగ్ అయిన తర్వాతే మాకు లోన్ శాంక్షన్ చేస్తారు కదా. అంతకు ముందు కట్టిన డౌన్ పేమెంట్ ఎక్కడో ఏదో ప్లాట్లు అమ్ముకొని వచ్చి డౌన్ పేమెంట్ కట్టి మిగతా 80% లోన్ తీసుకొని నెలకు 70,000 లోన్ కట్టుకుంటా. ఇప్పుడు ఇల్లు కూల్చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? మేము ఇల్లు కూల్చేసిన తర్వాత కూడా మీరు లోన్ కట్టమంటున్నారు. ఎట్ట కట్టాలి? ఇల్లే లేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ ఎవరికి కావాలండి? డబుల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి? మాకు ఆఫీసులో ఎవరైనా వచ్చారా? మార్కింగ్ వస్తున్నారు అంటే మార్కింగ్ చేయలేదు, బఫర్ జోన్ అంటున్నారు. అసలు బఫర్ జోన్లో ఉన్నామా లేదా అనేది కూడా తెలియదు. సింగిల్గా ఎవడన్నా ఏదైనా వెహికల్ వేసుకొని వచ్చినా కానీ అమ్మ మా ఇల్లు కూల్చేస్తారేమో మాకు భయం. అసలు నైట్ నిద్ర పట్టట్లేదు. మాకేమీ వద్దు, మా ఇంట్లో మమ్మల్ని ప్రశాంతంగా ఉండేయండి. మీ బ్యూటిఫికేషన్ మాకొద్దు, మీది ఏది వద్దు. ఉన్న ఇళ్ళని ఎందుకు తీసేయాలి? ఇది మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్లో మేమందరం ఇక్కడికి వచ్చింది మా బాధలు చెప్పుకోవడానికి సార్. మేము ఏ పొలిటికల్ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ గవర్నమెంట్ డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు. మేము ఇక్కడ బాధపడుతున్నాం. చాలామంది ఇలాగే మాలాగే పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకుని ఇంకా మీదట లోన్లని ఇంకా ఉన్నాయి అందరికీ. ఎవరు ఇంకా సేఫ్ అయిపోలేదు, ఇంకా లోన్లు కట్టుకుంటారు. ఎవ్రీ ఇయర్ మాకు శాలరీ పడితేనే పోతుంది, 10,000 మిగులుతుంది. ఎందుకు ఇవన్నీ చేసుకోవడానికి? పడగానే పోతుంది. తెలంగాణ భవన్కి ఎందుకు వచ్చారు? ఎవరిని కలవడానికి వచ్చారు? మా దగ్గరికి ఎవరు రావట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఎవరు కానీ మేము పిలిచినా కానీ మా బాధలు ఎవరు టెలికాస్ట్ చేయట్లేదు. అక్కడ గుండె పెట్రోల్ పోసుకుని చచ్చిపోతున్నా కానీ టీవీలో టెలికాస్ట్ అవ్వట్లేదు. మేము అది చెక్ చేస్తున్నాం. మేము యూట్యూబ్ వీడియోల ద్వారా తెలుసుకుంటున్నాం ఏం జరుగుతుందని. అసలు TV9 అందరూ ఏ ఛానల్ అని కాదు సార్. ఎందుకు జర్నలిజం అంటే ఏంటి? అందరు బాధల్ని చూపించాలి. మేము డైరెక్ట్గా అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ఛాన్స్ మాకు దొరకదు. మేము మీ ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటాం ఏ బాధలైనా కానీ. ఇప్పుడు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఎవరు పొలిటీషియన్స్ కానీ మా కార్పొరేటర్ కానీ మేము అందరూ వస్తారు కదా సార్, జాతీయ జెండాలు ఎగరేస్తారు ఆగస్ట్ 15కి వచ్చి. వాళ్ళు అప్పుడు వస్తారు, ఓట్లైనాక కూడా వస్తారు, తిరుగుతారు. కానీ ఇప్పుడు వెళ్తుంటే ఎవ్వరు పట్టించుకోవట్లేదు సార్. మాది గండిపేట అండి. ఇప్పుడు మూసి బాధితులు ఇంతమంది ఉన్నాము, ఇందరిని చేసి అది చేస్తున్నా అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాటర్ క్లీనింగ్ సెక్షన్ పెట్టండి. అది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కదా ఇప్పుడు మీరు ఇట్లా చేయాల్సింది. ఇప్పుడు ప్రజలందరినీ ఇల్లు కూల్చేసి ఇంతమంది ఎక్కడికి వెళ్తారండి? చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎక్కడికి వెళ్తాం మేము అందరం? చెప్పండి, మీరే చెప్పండి, ఎక్కడికి వెళ్తాం మేము? కొంతమంది ప్రజలు ఆల్రెడీ ఒప్పుకున్నారు, డబుల్ బెడ్రూమ్ లో కూడా వెళ్తున్నారని చెప్తుంది. ఇవ్వండి, మొత్తం ఇల్లు లేని షెడ్లతో ఉన్న వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళకి ఓకే మాకు ఏం లేదు మొత్తం అది ఇస్తున్నారని ఉన్న ఇల్లు నుంచి బయట వేసి మీరు ఆ డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎవరికి కావాలండి? ఇప్పుడు నేను నా విషయమే చెప్తున్నా. నేను కష్టపడి అందరం ఇట్లా ఉద్యోగాలు చేసి చేసుకుంటున్నాము. 30 సంవత్సరాలు ఇంకా లోన్ ఉంది, అది ఎవరు కడతారు? ఇది ఇల్లు లేకపోయినా 30 సంవత్సరాలు మేము లోన్ కట్టాలా? మా పిల్లలు ఎక్కడికి పోవాలి? జాగుంటా అయ్యో నా పిల్లలకి ఇప్పుడు కాకపోతే రేపైనా పనికొస్తుందని ఇంత కష్టపడి చేస్తున్నాము. ఆ జాగే లేకుండా ఇల్లు మొత్తం కూల్చేస్తే ఎక్కడికి పోతాం మేము? ఎవరు మమ్మల్ని ఆదుకునేది? ఇంత మేధావులు ఉన్న ఈ తెలంగాణలో ఇంత చిన్న విషయాన్ని ఎందుకు వాళ్ళు ఆలోచించలేదండి? ఇంతమంది కామన్ మ్యాన్ కష్టపడి ఎంతో చేస్తున్నారు, ఉన్నట్లుండే వాళ్ళు ఇల్లులు కూల్చేస్తాం వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ లేదు. సడన్గా గ్రూప్గా వచ్చేసి చేస్తుంటే మా మనోభావాలు ఎంత దెబ్బతింటాయి. ఇది ఎవరు సలహాలు ఇవ్వలేదా? లేకపోతే మన చీఫ్ మినిస్టర్ గారికి రాలేదా? లేకపోతే ఇంతమంది మనకి తిరగబడతారని ఆయన ఊహించలేదా? ఏంటి? మన ప్రీవియస్ అన్నీ చూసాము. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆయన మళ్ళీ ఇలాగే రియాక్ట్ అవుతున్నారంటే what is his main intention? We want to know. That is the ప్రభుత్వాలన్నీ తప్పు చేశాయని చెప్పేసి ఆఫీసర్లు some
సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సఫర్డ్. అది మనకు కాదు, మనకు అవసరం లేదు. మేము చాలా సిన్సియర్గా ఏది లీగల్గానే అన్నీ వెళ్ళాము. ప్రతిదీ ఎలా జరగాలో అలా చేసాము. వీఆర్ ది పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్. మాకు భయం ఏదే ఇల్లీగల్గా ఏమైనా అవుతే అది మన సైడ్ మనకి ఏం మళ్ళీ ప్రాబ్లం అవుతుందో, మన తర్వాత మన పిల్లలకి ఏం ప్రాబ్లం అవుతుందో అని అన్నీ చూసుకునే చేస్తాం. అలా చేసిన తర్వాత కూడా మీరు రోజు పేపర్లో టీవీలలో హైడ్రా గురించి చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు ఎవరికైనా కూడా వాళ్ళ దాకా వచ్చేసరికి అప్పుడు వాళ్ళ బాధ అనేది వస్తుంది. ప్రేక్షకులుగా చూడడం చాలా బాగుంటుంది. మన దాకా వచ్చినాం, మన దగ్గర వచ్చినప్పుడే తెలుస్తుంది. నోటీస్ లేని రాలేదండి, కానీ మెజర్మెంట్స్ అవి తీసుకొని వెళ్ళారు. ఇప్పటి వరకు అయితే నోటీస్ ఇవ్వడం కానీ లేదా మాది బఫర్లోకి వస్తుందా ఎఫ్టీఎల్లోకి వస్తుందా కానీ ఇదేం చెప్పలేదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మేము ఉండే చోట మాది మార్క్ చేశారు, డిజిటల్ సర్వే అన్నారు. డిజిటల్ సర్వేలో మావన్నీ బఫర్లో మార్క్ అయి ఉన్నాయి. సో దట్ బఫర్ జోన్ మీరు అసలు ఎవరిని అడిగి మీరు బఫర్ జరిపారు? ఫస్ట్ మాది కెనల్, మేము ఉండే దగ్గర కెనల్కి 9 మీటర్స్ బఫర్ ఉండేది. ఏది ఎప్పుడు 2003లో వాళ్ళు ఏదో చట్టం చేస్తే దాని ప్రకారం కెనల్కి 9 మీటర్స్ బఫర్. మేము కొన్నది 1993లో కొని 2003లో మేము కట్టుకొని వచ్చేసాం. అక్కడ మేము కట్టుకొని వచ్చిన తర్వాత నువ్వు బఫర్ డిక్లేర్ చేసావు, ఇది బఫర్, ఇది ఎఫ్టీఎల్ అని చెప్పి నువ్వు అప్పుడు స్టార్ట్ చేసావు. స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఎప్పుడు 2013లో 30 మీటర్స్ అన్నారు. 30 మీటర్స్ వల్ల ఇప్పుడు 50 మీటర్స్ అయింది. మాది కాదు కదా తప్పు, రైట్? మేము అనవసరంగా మమ్మల్ని కలుపుతున్నారు మీరు. ఇక్కడ నుంచి వచ్చామండి. యాక్చువల్లీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో మా ఇల్లు ఉందని చెప్పేసి క్లారిటీ కోసం, యాక్చువల్లీ ఫస్ట్ మా క్లారిటీ లేదండి, ఉందో లేదో తెలీదు. బట్ మా సరౌండింగ్స్ అనేది నోటీస్ ఇస్తున్నారు అండ్ వచ్చి మార్క్ చేస్తున్నారు. 48 అవర్స్లో కూల్ చేస్తామంటున్నారు. మాకు ఇలాంటి టెన్షన్స్ అసలు రోజు భరించలేకపోతున్నాం. 10 డేస్ నుంచి అసలు నిద్ర లేదు, తిండి తినట్లేదు. మాకు ఈ భయం కొంచెం పోవాలని చెప్పేసి ఒక భరోసా కోసం మేము మార్నింగ్ ఇక్కడికి వచ్చామండి. ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చి కేటీఆర్ని కలవడానికి వచ్చాము. సవితా ఇంద్రారెడ్డి గారు అండ్ హరీష్ రావు గారు వచ్చారు. మాకు ఒక భరోసా అనేది ఇచ్చారండి. మాది లీగల్ కన్స్ట్రక్షన్స్ అండి, మేము ఎలాంటి పాపాలు చేసి ఇల్లీగల్గా ఏం తీసుకోలేదండి. మాది మూసీ రివర్ ఇల్లు పక్కనే ఉంటుందండి, కానీ అది డెవలప్మెంట్కి మా ఇల్లుకి అసలు సంబంధమే లేదండి. అది కూల్ చేయడం వల్ల చాలా బాగుంటుందని ఏం లేదండి. ఎన్ని ఇల్లు కూలిపోతున్నాయి అసలు. దానివల్ల ప్రాజెక్ట్ వల్ల ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలండి, ఇంత ఇబ్బందికరంగా అయితే ఉండకూడదు. మేము అదే కోరుకుంటున్నాము. మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి, ఇక్కడి వరకు అయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందో అక్కడ వరకు చేసుకోండి. ప్రజలని ఇళ్ళని కూల్చగొట్టేసి రోడ్ మీదకి పంపిస్తే ఎవరండి బాధ్యులు? మేము 10 మంది ఉంటామండి మా ఇంట్లో. 10 ఏళ్ళ నుంచి మేము చిన్నగా కొంచెం పైసా పోగు చేసుకొని ఇల్లు కట్టుకున్నాం. ఇప్పటికీ లోన్లు కడుతూనే ఉన్నాం, ఈఎంఐలు కడుతూనే ఉన్నాం. ఏరియాలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? లోన్స్ ఎంత కడుతున్నారు పర్ మంత్? అంటే 12 ఇయర్స్ నుంచి ఉంటున్నాం సొంత ఇల్లు కట్టుకుని. అంతకుముందు రెంట్కి ఉండేది, ఇంకా రెంట్కి ఎందుకు అని కొత్త ఇల్లు అంటే సొంత ఇల్లు కట్టుకుందామని ఇలా కట్టుకొని ఈఎంఐలు కట్టుకుంటూ పోతుంటే మధ్యలో వచ్చి సరే కొంచెం సెటిల్ అవుతున్నాం అనే టైంకి వచ్చి కూల్ చేస్తామంటున్నారు. అసలు ఇది ఎక్కడ న్యాయం అండి? మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ బండ్లగూడ జాగీర్ నుంచి హైదర్ కోట్ నుంచి వచ్చినాం సార్. యాక్చువల్గా బఫర్ జోన్ మాది, ఇంకా 1 హౌస్ అయితే మాది నెక్స్ట్ 1 హౌస్ బిఫోర్ ఉంది సార్. ఫస్ట్ 50 మీటర్స్ అంటాడు, నెక్స్ట్ 100 మీటర్స్ అంటాడు, నెక్స్ట్ మా హౌసే సార్. యాక్చువల్గా ఇప్పుడు మా కాలనీలో 19 హౌసెస్ ఉంటాయి. అందులో ఒక్కటి కూడా ఫెడరల్ జోన్లో లేదు, అన్ని బఫర్ జోన్లోనే ఉన్నాయి. యాక్చువల్గా ఆ బఫర్ జోన్లో ఉన్న వాళ్ళు అందరూ ఒక్కసారిగా మీ కాలనీ మొత్తం బఫర్ జోన్ అంట కదా అని చెప్పి ఇప్పుడు మాకు తీసుకున్నప్పుడు తెలియదు బఫర్ జోన్ అని చెప్పేసి. మాకేం తెలియదు సార్. యాక్చువల్గా నిజంగా మాకు బఫర్ జోన్ అన్న విషయము మాకు ఏమీ తెలియదు అసలు. యాక్చువల్గా డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా అవి అంతవరకే తెలుసు మాకు. యాక్చువల్గా మాకు బఫర్ జోన్ అది ఇది అని చెప్పి మాకేం తెలీదు. యాక్చువల్గా సార్ మీరు ఇంకొకటి నిజంగానే ఆర్బిడి ఉన్నది మీరు చేసేసుకోండి, ఎందుకంటే అది మొత్తం అంతా మాది ఫెడరల్ కూడా కాదు సార్, బఫర్ జోనే యాక్చువల్గా. ఇంకోటి మా కాలనీలో ఇప్పటివరకు ఒక్కసారి ఒక 12 గేట్స్ తెరిచిన 13 గేట్స్ తెరిచిన గండిపేట నుంచి ఒక్కసారి కూడా వాటర్ రాలేదు. అట్లాంటి కాలనీ మీరు టచ్ చేయకండి సార్. అసలు మీరు ఫస్ట్ మీరు జోన్కి వచ్చి చూడండి సార్, చెక్ చేయండి నిజంగా ఎంతవరకు వాటర్ వస్తున్నాయి, వీళ్ళకి ఎంతవరకు డిస్టర్బెన్స్ ఉంది. తర్వాత అట్లా చెక్ ఏం చెప్తుండే మొత్తం చెరువులు కానీ నాళాలు కానీ ఆక్రమించేసరికి మొత్తం రోడ్ల మీదకి వస్తున్నాయి, ఇల్లులు మునుగుతున్నాయి, కాలేజీలు మునుగుతున్నాయి. లేదు, జోన్ కి వచ్చి చెక్ చేస్తేనే కదా మీరు, అది ఆక్రమణ కాదు. మీరు ఒకసారి చెక్ చేస్తేనే కదా తెలిసేది మీకు. మీరు రాకుండా ఓన్లీ డ్రోన్ సర్వే త్రూ మీరు చెక్ చేసుకుంటే అయిపోతుందా? మీరు చూస్తేనే కదా యాక్చువల్గా నిజంగానే డిస్టర్బెన్స్ కాలనీ ఉందా లేదా అన్న విషయము. అట్లా గండిపేట నుండి వచ్చినామండి. ప్రాబ్లం ఏంటి అసలు? అదే మాది బఫర్ జోన్ అంటున్నారు, ఎప్పుడు తీస్తారో ఇంకా ఏం తెలియదు, ఏం చెప్తలేరు మాకు. ఇప్పుడు మాకైతే ఇప్పుడు మా లైఫ్లో కట్టుకునేది ఇల్లు ఒకటేసారి కదండి. ఉన్న ఇల్లు తీసేస్తామంటే మేము ఎక్కడికి వెళ్ళాలి?
అంటే ఆఫీసర్లు వచ్చారా మనం ఇల్లు కూల్ చేస్తామని నోటీస్ ఇవ్వడం వల్ల ఏమైనా రివర్ బెడ్ వాళ్ళని అని వచ్చారు. మా దగ్గర లేవు, ఎవరు లేరు అట్లా. FTL లో కూడా ఎవరు లేరు, వెళ్ళిపోయినరు. అయితే మేము అడిగినాం క్లియర్, మాకు కూడా క్లియర్గా ఉండాలి కదా. మరి ఇది ఏంది అని అడిగితే మాది బఫర్ది కదా ఏమైనా ఉందా అంటే ఆహా మాకు అవన్నీ ఏం లేదు సమాచారము, మాకు ఇంతవరకు తెలుసు, మాకు చెప్పింది మేము చేస్తున్నాం అని చెప్పి. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ మీరు ఇల్లు ఎప్పుడు కట్టారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? అప్పుడు 5 years అవుతుందండి మేము ఉండే. 5 years అవుతుంది. మేము ఇక్కడ సిటీలో ఉండే, మేము అక్కడ అమ్ముకొని అక్కడ వెళ్ళినాం. మేము మాకు ఇండిపెండెంట్ హౌస్ కావాలని వెళ్ళినాం మేము. ఇప్పుడు ఉన్నది తీసేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలండి? మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటారు కదా. డబుల్ బెడ్రూమ్లో ఉంటామా అండి? ఉంటామా అండి? చెప్పండి, మీరు చెప్పండి. అక్కడ నాలాలో ఉన్న వాళ్ళే ఒప్పుకుంటలేరు, మేము ఎట్లా ఒప్పుకుంటాము? నాలాలో ఉన్న వాళ్ళే ఎవరు ఒప్పుకుంటలేరు అక్కడ ఉండమంటే, మేము ఎట్లా ఒప్పుకుంటాము? వాళ్ళకి ఇంకా లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మేము సాలరీడ్ ఎంప్లాయీ, మా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అవి ఎక్కడ సరిపోతాయండి? ఒక్కొక్క ఫ్యామిలీ, ఇప్పుడు 2 families ఉన్నాయి, వాళ్ళకి ఒక ఇచ్చి ఎక్కడికి వెళ్తాం? పిల్లలు చదువులు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఓన్ హౌసెస్ వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి? లోన్స్ ఉన్నాయి, ఆ లోన్స్ కట్టుకోవాలి. సార్ మీరు ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఇక్కడికే ఎందుకు వచ్చారని. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా ఉందంటే, మేము ఓటేసి ఒక ఎమ్మెల్యే గెలిపించినాం. ఆ ఎమ్మెల్యే సార్కి ఇక్కడ రాకముందు 100 సార్లు పోయినాం. ఆయన ఒకసారి అంటే నా మనవరాలు కొంట్లో బాగాలేదు, నేను ఎటో పోతున్నా చెప్పడం మంచిది కాదండి మీడియాలో, వాళ్ళకే తెలుసు. ఇక్కడికి వచ్చాము, ఈ పార్టీలో ఉన్న అతనే ఇప్పుడు అక్కడ వెళ్ళి సంకరాకుతున్నాడు వాడు. ఎడిట్ చేయండి చెప్తున్నా. ఎమ్మెల్యే కలిస్తే ఏమన్నారు మిమ్మల్ని? ఏదో రీజన్ చెప్తున్నారు, మాకు కనీసం దర్శనం వేయట్లేదు. ఓటుకు వచ్చినప్పుడు కాళ్ళ చేతిలో పడ్డారు, మొక్కారు, మీ ఓట్లు ఇవ్వండి, అర్ధగంటలో వైకుంఠం చూపిస్తా అన్నారు, ఏమి చేయలే. సో మేము ఆ పరిస్థితి ఇప్పుడు ఏంటంటే, ఎవరైనా మహానుభావుడు మాకు హెల్ప్ చేస్తాడా అని నమ్ముకొని మా గోడు చెప్పుకోవడానికి వచ్చినాం. ఇది మీరు అడిగిన క్వశ్చన్, ఎందుకు వచ్చారు ఇక్కడ అంటే, మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, మేము బాధితులం, మా గోడు చెప్పుకోనికి వచ్చినాం. ఇది కూడా ఎవరి మీద కంప్లైంట్ కాదు. ఎందుకు వచ్చినారని మీరు అడిగితే నేను చెప్తున్నా. తర్వాత ఇప్పుడు మన ప్రేక్షకులకు కూడా ఒక చిన్న రిక్వెస్ట్, దండం పెట్టి అడుగుతున్నా. మా ఇల్లు కాలిపోతుంది, మా ఇల్లు కూలిపోతుంది అంటే మీరు సైలెంట్గా ఉంటే కాదు, ఒక ఉద్యమంలాగా మీరు అందరూ కూడా మాకు సహకరించాలి. మేము కూడా మీ అన్నదమ్ముల్లాగా, మీ తండ్రులు తాతలు లాంటి వాళ్ళం, మా కష్టార్జితం అంతా దీంట్లో ఉంది. మరి మీరు అందరూ ఎవరు కోఆపరేట్ చేయకపోతే నాయకులాగా అనిపిస్తలేరు, దాక్కున్నారు నాయకులు, ఎవరు హెల్ప్ చేస్తలేడు. మీరందరూ రండి బయటికి, ఒక ఉద్యమంలాగా దీన్ని ఆపుదాం. ఉన్నోడు పేదోడు లేనోడు అందరూ కొంచెం మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అంటే వాళ్ళేమో గొప్ప ప్రతిష్టాత్మకంగా చెప్తుంది కదా, 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి మూసి సుందరీకరణ చేస్తామని చెప్పేసి ఒక పని కూడా చేయలేదు కదా సార్. ఇప్పుడు సుందరీకరణ చేయండి, చాలా సంతోషం, ప్రతి ఒక్కరు చేయమంటాడు. ముందేం చేయాలా? ఫస్ట్ ఏం చేయాలా? ఇల్లు క్లీన్ చేయాలంటే ఏం చేస్తాం మనం? ఇల్లు ఊడుస్తాం, ఇల్లు కులగొట్టాం కదా. మూసి లోపల ఉన్నదంతా తీయండి బయటికి, కచ్చరా తీయండి, కాంపౌండ్ వాల్స్ పెద్దగా కట్టండి, పైసలు లేవో అడుక్కోండి, మేము ఇస్తాం, చందా వేసి ఇస్తాం. ఇల్లు ఎందుకు కూలుస్తున్నారు? ఏమైపోవాలి మేము? ఇంతేనని చెప్పదు. సోదరుల మీరందరూ బయటికి రావాలా, దయవుంచి మానవులు అయితే అన్నదమ్ముల సోదరభావం ఉంటే రండి, అందరూ కలిసి పోరాడదాం. థ్యాంక్ యూ, నమస్తే. చిన్న చిన్న పిల్లల్ని కూడా వేసుకొని వచ్చారు తెలంగాణ భవన్కి. మేడం ఎవరు కలిసారు తెలంగాణ భవన్కి సంబంధించి వచ్చి? ఇప్పుడు సార్ని మేడం, సబితానంద్ మేడం వాళ్ళని కలిసామండి. వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు ఏ టైం అయినా మేము ఉంటాం, ఏ టైంలో అయినా కాల్ చేయండి, అర్ధరాత్రి అయినా పర్లేదు కాల్ చేయండి, మేము అడ్డుకుంటాం మీ ఇంట్లోకి అనేసి హామీ ఇచ్చారు. అసలు యాక్చువల్గా సార్ని కలుద్దామని మెయిన్ టార్గెట్ తోటి వచ్చాము. ఎందుకంటే సార్ అయితేనే ఏదన్నా తెలుస్తుంది అని చెప్పి కేటీఆర్ సార్ని కలుద్దామని వచ్చాం. కాకపోతే సార్ వీళ్ళు వచ్చారు, ఓకే పర్లేదు, వచ్చినందుకు మాకు అంత ఇంత ధైర్యం అయితే వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారంటే మీకు అంటే నోటీసులు ఏమన్నా వచ్చాయా లేకపోతే ఎట్లా? నోటీసులు ఏం రాలేదండి. అంటే ఆ వేళ బఫర్ జూన్ అని చెప్పి వెళ్ళిపోయారు అంతే. అంటే ఈరోజు బఫర్ జూన్ అన్నారు, ఇంకొక 1 week అయితే నోటీస్ కూడా వస్తుంది కదా, అంత దూరం వద్దు. తర్వాత ఇక ఆలోచించడానికి ఏం లేదు, ఇంకా రోడ్డు మీద పడాల్సిందే కదా, అందుకంత దూరం రావద్దు. 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అండి. లోన్ ఉంది, EMI కడుతున్నాము, అన్ని కడుతున్నాము, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ బిల్లు, నల్ల బిల్లు, వాటర్ బిల్లు అన్నీ కడుతున్నాము. పార్టీ ఎలాంటి సపోర్ట్ చేస్తాను? లీగల్ టీం కూడా మిమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేశారు కదా, లీగల్ టీం దగ్గర నుంచి మీ దగ్గర ఎలాంటి వివరాలు సేకరించారు? అంటే ఇంకా అంత చెప్పడానికంటే ఇప్పుడు అందరూ అండగా అయితే నిలబడతాం అంటున్నారు, అదే చాలా. ఎందుకంటే ఇప్పటివరకు మేము సింగిల్గా ఉన్నాం, ఇప్పుడు వాళ్ళు ఉన్నారన్న కొంచెం ధైర్యం అయితే వచ్చింది.
బట్ మేము కూడా అదే మూసి పరివాహక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు కూడా ఎంతో అంత భయం ఉంది. మేము కూడా లోన్స్ తీసుకొని ఇల్లు తీసుకున్నాము. 7-8 ఇయర్స్ బ్యాకే తీసుకున్నాము మేము. ఆఫీసర్లు ఏమన్నా వచ్చారా మార్కింగ్ కానీ, లేకపోతే మీకు ఏమైనా నోటీసులు ఇవ్వడం కానీ ఏమైనా చేశారా? లేదండి, ఆఫీసర్స్ అయితే ఏం రాలేదు. మాకు ఒక రోడ్ మ్యాప్ రిలీజ్ చేయలేదు. ఇట్లా మీరు ఇట్లా బఫర్ జోన్లో ఉన్నారని కానీ, మీరు ఒక ఇంట్లో ఉన్నారని కూడా మాకు ఏం చెప్పలేదు. మొన్న వాళ్ళు వచ్చారు కానీ రివర్ బెడ్ సర్వే కోసం వచ్చామని చెప్పారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా మేము చాలా భయపడిన సందర్భాలు ఉన్నాయి. సో మా ఏరియాలో కూడా చాలా మంది పెద్దవాళ్ళు, పేషెంట్స్, చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారండి. చాలా 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 భయపడుతున్నారు. అండ్ మోరోవర్ మేము లోన్స్ తీసుకున్నామండి. మేము ఆ రోజు తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ మేము ఆల్రెడీ ఈఎంఐస్ కూడా అంత పే చేసేస్తున్నాం. టోటల్ అమౌంట్ ఆఫ్ ఈఎంఐస్ మేము ఆ రోజు తీసుకున్న లోన్ కూడా మేము క్లియర్ చేసేస్తున్నాం యాక్చువల్లీ. అండ్ వీ స్టిల్ హ్యావ్ అవుట్ స్టాండింగ్ లోన్. అండ్ మోరోవర్ ఇప్పుడు ఈ లెవెల్లో అంటే 1.5 lakh crore ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు అంటే పెద్ద కంట్రీస్ లైక్ చైనా కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఆఫ్ దిస్ స్కేల్ చేయాలంటే మొత్తం కంట్రీ డెవలప్మెంట్ కోసం వాడిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. అట్లాంటిది ఇంత 1.5 lakh crore ప్రాజెక్ట్ తీసుకొచ్చేసి ఒక మూసీ స్ట్రెచ్ని డెవలప్ చేస్తాము, పార్ట్ ఆఫ్ హైదరాబాద్ని మేము డెవలప్ చేస్తాము, పార్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ పార్ట్ ఆఫ్ ఇండియాని మేము డెవలప్ చేస్తామనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇట్స్ టోటలీ వేగ్ అండి. టోటలీ వేగ్. అసలు ఇంత 1.5 lakh crore తీసుకొస్తున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంత మందిని కష్టపెడుతున్నారు, ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి, లేకపోతే లీగల్గా కట్టుకున్న వాళ్ళు, లోన్స్ కోసం వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఎంత కాంపెన్సేషన్ ఇస్తున్నారు, ఎక్కడ రీహాబిలిటేట్ చేస్తున్నారు? హైడ్రా బాధితులకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ లీగల్ టీం అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. లీగల్కి సంబంధించిన అన్ని వ్యవహారాలు బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుంది. మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఇప్పటికే హరీష్ రావు హైడ్రా బాధితులు చెప్పాడు. రేపు ఈ హైడ్రా బాధితులకు సంబంధించి వాళ్ళ ఏరియాకు కూడా మా ఎమ్మెల్యేల బృందం అంతా మీ ఏరియాకి వచ్చి మీకు ధైర్యం చెప్తామని చెప్పేసి కూడా వాళ్ళకు ఒక భరోసా ఇచ్చాడు. చూస్తున్నాం కదా, మన వీడియోస్లో కూడా చూస్తాం, చాలా ఎక్కి ఏడుస్తున్నారు మహిళలు అయితే. వాళ్ళ దుఃఖం ఆపుకోవట్లేదు. ఎందుకంటే డెవలప్మెంట్ అంటే కింది నుంచి పైకి పోవడం కానీ పైనుంచి ఉన్నది మొత్తం కూలగొట్టి డెవలప్మెంట్ ఎక్కడ జరగదు, ఏ దేశంలో జరగదు, మన దగ్గరనే జరుగుతుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క రూపాయి పోగు చేసుకొని మేము లక్షల లోన్ తీసుకొని నెలకు 50,000 40,000 ఈఎంఐలు కట్టుకుంటున్నాం. దాదాపు ఇంకో 20-30 ఏళ్ళు ఈఎంఐలు కట్టుకోవాలి. మీరు వచ్చి డైరెక్ట్గా కూల్చేస్తాం, లేపేస్తామంటే ఆ ఈఎంఐలు ఎవరు కట్టుకుంటారు? మేము మళ్ళీ ఎక్కడికి పోవాలి? మా శవాల మీద మాత్రం అభివృద్ధి చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా వెనక్కి తగ్గాలి. రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని లేకపోతే మూసి సుందరీకరణకు సంబంధించి సుందరీకరణ చేసుకుంటే చేసుకోండి. బట్ దానికి సంబంధించి ఎక్కడైతే నిర్మాణాలు ఉన్నాయో వాటిని వదిలేసి నిర్మాణాలు లేని చోట అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి అయితే బాధితులంతా కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, తెలంగాణ భవన్ నుంచి.